Today topic is about transition state. సో దీన్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ అంటాము. మనకి బేసిక్గా ఒక ఎంజైమ్ అనేది ఒక సబ్స్ట్రేట్కి బైండ్ అవుతుందమ్మా. ఇలా ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్కి బైండ్ అయినప్పుడు ఏంటంటే కొంత ఎనర్జీ అనేది మనం లోపలికి ఇన్పుట్ చేస్తాం. ఆ ఇన్పుట్ చేసే ఎనర్జీనే మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చదివారమ్మా. ఇట్స్ బి కాల్డ్ యాజ్ అన్ యాక్టివేషన్ ఎనర్జీ కింద దాన్ని చెప్తాము. అయితే ఇప్పుడు ఈ రెండు ఇలా బైండ్ అయిన తర్వాత ఒక హైయెస్ట్ ఎనర్జీ మధ్యలో ఉండే సాడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ట్రాన్సిషన్ స్టేట్. అంటే ఈ ఈఎస్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది చూసారా, దీన్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ కింద చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దిస్ ఈస్ అన్ ఎంజైమ్. ఓకే, సో ఇప్పుడు సబ్స్ట్రేట్ వచ్చి ఎంజైమ్కి బైండ్ అవ్వాలి. దిస్ ఈజ్ అన్ సబ్స్ట్రేట్. ఇలా వేసుకుంటే సబ్స్ట్రేట్ వచ్చి దీనికి బైండ్ అవుతుందమ్మా. ఇలా బైండ్ అయ్యే దీన్ని ఈఎస్ అంటాం. అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ కింద పిలుస్తాం. ఎప్పుడైతే ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిందో ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన ట్రాన్సిషన్ స్టేట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ద సాడిల్ పాయింట్ విచ్ హ్యావ్ ద హైయెస్ట్ యాక్టివేషన్ ఎనర్జీ దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ట్రాన్సిషన్ స్టేట్. ఒక సాడిల్ పాయింట్ అంటే మధ్యలో పాయింట్ ఏదైతే ఎక్కువ హై యాక్టివేషన్ ఎనర్జీని ఉంటుందో దాన్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ కింద చెప్తాము. అయితే ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయిన వెంటనే ప్రోడక్ట్ అయితే ఫామ్ అవ్వాలని రూల్ లేదమ్మా. ఎందుకు అంటే ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేవి టైట్గా బైండ్ అయితే కనుక ప్రోడక్ట్ ఫామ్ అవ్వచ్చు. కానీ కొన్ని రియాక్షన్స్లో ఏం జరుగుతుందంటే ఇట్ విల్ బి బ్యాక్వర్డ్. అంటే తిరిగి ఎంజైమ్కి ఎంజైమ్ సబ్స్ట్రేట్కి సబ్స్ట్రేట్ రెండు డివైడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అలా డివైడ్ అవ్వకపోతే కనుక ఇట్ ఫార్మ్స్ ఏ ప్రోడక్ట్. ఎలా ఫామ్ అవుతాయమ్మా ప్రోడక్ట్ అనేవి కూడా? సో దిస్ ఇస్ ఈపీ అంటే ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ కింద చెప్తామమ్మా. ఓకే, ఇప్పుడు ఇది ఎంజైమ్ ఇది ప్రోడక్ట్ ఇలా డివైడ్ అవుతుంది. సో దీన్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ కింద చెప్తామమ్మా. అంటే ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్కి బైండ్ అయినప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ సాడిల్ పాయింట్లో అంటే ఈ మిడ్ పాయింట్లో నీ కనుక హైయెస్ట్ యాక్టివేషన్ ఎనర్జీ ఉంటే దాన్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ కింద చెప్తాము. అయితే ఇలా ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయినంత మాత్రాన నీకు ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగాలని లేదు. ఎందుకంటే ఈ రియాక్షన్ నీకు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎంజైమ్కి ఎంజైమ్ సబ్స్ట్రేట్కి సబ్స్ట్రేట్ విడిపోవచ్చు. ఒకవేళ అలా కాకుండా రెండు స్ట్రాంగ్గా బైండ్ అయితే కనుక ద రియాక్షన్ విల్ బి లైక్ దిస్. నీకు ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. వన్స్ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ కింద ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ అనేది నీకు ఎంజైమ్ ప్రోడక్ట్ కింద డివైడ్ అవుతుంది. ఇది నార్మల్గా మనకి తెలిసిన ట్రాన్సిషన్ స్టేట్. అయితే దీనికోసం మనకి హెన్రీ ఎయిరింగ్ అనే ఒక సైంటిస్ట్ 1930లో ఒక చిన్న థియరీ చెప్పారు. ఈయన చెప్పిన థియరీ ఏంటి అంటే, ఇలా మనకి ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్ అనేవి బైండ్ అవుతున్నప్పుడు వాటి మధ్య ఒక కొలాయిడల్ నేచర్ ఉంటుంది. అంటే ఒక కొట్టుకోవడం అనేది ఒక గుద్దడం అనే ఒక నేచర్ని కలిగి ఉంటుంది. ఇలా ఈ కొలాయిడల్ నేచర్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇందులో కొన్ని ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతాయటమ్మా. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగడం వల్ల ఏంటి అంటే కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వచ్చు, కొంత ఎనర్జీ అనేది లోపలికి కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎవరమ్మా ఇదంతా చెప్పింది? హెన్రీ ఎయిరింగ్ అనే సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1930. అయితే ఈయన ఇలా చెప్పిన తర్వాత ఈయన ఇంకొకటి కూడా చెప్పారమ్మా. అదేంటి అంటే అసలు ఇవన్నిటిని ఇలా పెట్టుకుని మనకి ఇన్ని మల్టీ స్టెప్స్లో ఒక ఎంజైమ్ అనేది ప్రోడక్ట్ని ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఇన్హిబిటర్ని పెట్టుకుని కూడా ఒక ఎంజైమ్ అనేది ఒక ప్రోడక్ట్ని ఫామ్ చేయొచ్చు అని చెప్పారు. దానికి ఆయన ఇచ్చిన ఒక ఈక్వేషన్ ఏంటంటే E plus S gives rise to ES plus I. It will be called as an ESI
కాంప్లెక్స్, దెన్ ఇట్ విల్ కమ్స్ టు ద ప్రోడక్ట్. ఇలా మధ్యలో ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ని పెట్టుకుని కూడా, ఇంటర్మీడియట్ సబ్స్టెన్స్ని పెట్టుకుని కూడా మనం ప్రోడక్ట్ ఫార్మేషన్ చేయొచ్చు అని మనకి హెన్రీ ఎయిరింగ్ అనేది చెప్పారు నాన్న. ఇట్ ఈస్ అబౌట్ ద ట్రాన్సిషన్ స్టేట్. While coming to your other topic, it is a very small topic amma. Definitions అడిగారు మిమ్మల్ని సిలబస్ ప్రకారం. సో definitions of an apoenzyme, coenzyme, cofactor. సో వీటిని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? While coming to the first one, apoenzyme అమ్మ. ఈ apoenzyme ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? మీ అందరికీ తెలుసమ్మా, ప్రోటీన్ పార్ట్ ఆఫ్ అన్ ఎంజైమ్ని మనం ఎపోఎంజైమ్ అంటాము. అంటే ఒక ఎంజైమ్లో తీసుకుంటే కొంచెం అనేది ప్రోటీన్ పార్ట్ ఉంటుంది, కొంత భాగం అనేది నాన్ ప్రోటీన్ పార్ట్ ఉంటుంది. సో ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ఎంజైమ్ని మాత్రమే మనం ఎపోఎంజైమ్ అంటామమ్మా. అయితే ఈ ఎపోఎంజైమ్లో మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, బేసిక్గా ఎక్స్ట్రో డైఫ్రాక్షన్ చేసినప్పుడు మనకి ఇందులో 4 to 5 డొమైన్స్ అనేవి కనిపించాయమ్మా. 4 to 5 డొమైన్స్ అనేవి కనిపించాయి ఇందులో. ఎక్కడమ్మా? హ్యూమన్ ఎరిథ్రోసైట్ని ఎక్స్రే డైఫ్రాక్షన్ చేసినప్పుడు ఎపోఎంజైమ్స్లో మనకి 4 to 5 డొమైన్స్ అనేవి కనిపించాయమ్మా. అయితే దీన్ని ఇలా ఉంచితే లివిట్ అండ్ చోటియా, ఈయన ఒక సైంటిస్ట్ అమ్మా. ఈయన ఏం చెప్పారు అంటే, ఎపోఎంజైమ్లో మనకి ప్రోటీన్ పార్ట్ ఉంటుంది అన్నాం కదా, ఈ ప్రోటీన్ పార్ట్ అనేది 4 టైప్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. ఆ 4 టైప్స్ ఆయన చెప్పినవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఆల్ఫా ప్రోటీన్స్, సెకండ్ వన్ బీటా ప్రోటీన్స్, థర్డ్ వన్ ఆల్ఫా బై బీటా ప్రోటీన్స్, అండ్ ఫోర్త్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్రోటీన్స్. ఇలా 4 టైప్స్ అనేవి మనకు ప్రెజెంట్ అయి ఉంటాయని చెప్పారు. అసలు ఏంటి మనం ప్రోటీన్ అని పెడుతున్నాము? మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, ఆల్ ఎంజైమ్స్ ఆర్ ద ప్రోటీన్స్, బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ద ఎంజైమ్స్ అని. అందుకే మనకి ఎపో ఎంజైమ్ అనేది లివిట్ అండ్ చోటియా అనే ఆయన దాని యొక్క స్ట్రక్చర్ను ఐడెంటిఫై చేసినప్పుడు 3D స్ట్రక్చర్లో వాళ్ళకి ఇన్ని రకాల టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి కనిపించాయి. ఏంటి ఆల్ఫా ప్రోటీన్? ఏ ప్రోటీన్ అయితే ఆల్ఫా హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుందో ఎంజైమ్, దట్ విల్ బిలాంగ్స్ టు ఆల్ఫా ప్రోటీన్ అమ్మ. దీనికి సిట్రేట్ సింథేజ్ ఎంజైమ్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వైల్ కమింగ్ టు బీటా ప్రోటీన్, మనకి బీటా ప్లేటెడ్ షీట్స్ ఉంటాయమ్మా. ఇవన్నీ మీరు ఫస్ట్ సెమిస్టర్లో ప్రోటీన్ స్ట్రక్చర్లో చదివారు. సో అటువంటి షీట్స్ కనుక ప్రెసెంట్ అయ్యి ఉంటే ఇట్స్ బీటా ప్రోటీన్స్ కింద చెప్పుకుంటామమ్మా. దీనికి కైమోట్రిప్సిన్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వైల్ కమింగ్ టు ఆల్ఫా అండ్ బీటా, ఇవేంటి అంటే నీకు ఆల్టర్నేటింగ్ యూనిట్స్ ఆఫ్ ఆల్ఫా బీటా ఉంటూ ఉంటాయమ్మా. అటువంటి వాటిల్లో అంటే ఒక ఆల్ఫా చైన్ ఉంటే ఒక బీటా చైన్, నెక్స్ట్ ఆల్ఫా చైన్, మళ్ళీ బీటా చైన్, ఆల్ఫా చైన్, బీటా చైన్, అలా ఆల్టర్నేట్గా ఉంటాయి కనుక దట్ కమ్స్ అండర్ ఆల్ఫా బై బీటా ప్రోటీన్స్లో చెప్పుకుంటాం. వైల్ కమింగ్ టు లాస్ట్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్రోటీన్స్ అమ్మా. ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్రోటీన్స్లో ఏంటంటే నీకు సిగ్మెంట్స్ కింద ఉంటాయమ్మా. అంటే ఒక సిగ్మెంట్ మొత్తం ఆల్ఫా, నెక్స్ట్ సిగ్మెంట్ అంతా బీటా, అలా ప్రెజెంట్ అయి ఉంటుంది సిగ్మెంట్స్ రూపంలో. ఆల్టర్నేటింగ్ వేరు, సిగ్మెంట్స్గా ఉండడం వేరమ్మా, రెండు ఒకటే అనుకోకండి. సో ఇలా డిఫరెంట్ టైప్స్లో మనకి ఎపో ఎంజైమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఎపో ఎంజైమ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ అన్ ఎంజైమ్. వైల్ కమింగ్ టు వాట్ ఈస్ ఏ కోఎంజైమ్, cofactor, prosthetic group. సో ఫస్ట్లీ మీరు ఈ మూడింటి గురించి చదివే ముందు మీకు తెలియాల్సింది ఒకటి ఏంటి అంటే, వాట్ ఈజ్ అన్ హోలో ఎంజైమ్ అని. హోలో ఎంజైమ్ అంటే కంప్లీట్ ఎంజైమ్ని మనం తీసుకున్నట్లయితే మనకు కంపల్సరీ 2 పార్ట్స్ ఉంటాయి అన్న. ద ఫస్ట్ వన్ ఈస్ ద ఎపో ఎంజైమ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద నాన్ ప్రోటీన్ పార్ట్. ప్రోటీన్ పార్ట్ని మనం ఎపో ఎంజైమ్ అంటాం, నాన్ ప్రోటీన్ పార్ట్కి ఇవన్నిటికీ నేమ్స్ చెప్తాం నాన్న. ప్రాస్థెటిక్ గ్రూప్ అని, కోఫాక్టర్ అని, కో ఎంజైమ్ అని చెప్తాం. అయితే ఎందుకు నాన్ ప్రోటీన్ పార్ట్కి ఇన్ని నేమ్స్ వచ్చాయి? ఎందుకు వచ్చాయంటే ఈ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ఎంజైమ్కి ఏదైతే వీక్గా బైండ్ అయి ఉంటుందో, వీక్గా బైండ్ అయి ఉండేదాన్ని కోఫాక్టర్ కింద చెప్తామమ్మా. ఇట్స్ బీ ద కోఫాక్టర్. దీనికి జింక్, కాల్షియం ఇలాంటివి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అదే ఈ ఎపో ఎంజైమ్కి ఏదైతే టైట్గా బైండ్ అయి ఉంటుందో, స్ట్రాంగ్ బైండింగ్ అనేది ఉంటుందో, దట్ విల్ బిలాంగ్స్ టు ద ప్రాస్థెటిక్ గ్రూప్. దాన్ని ప్రాస్థెటిక్ గ్రూప్ కింద చెప్తామమ్మా. దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే మనం హీల్ని చెప్పుకోవచ్చు. ఓకే,
వైల్ కమింగ్ టు వాట్ ఈజ్ అన్ కోఎంజైమ్. కోఎంజైమ్ అంటే ఏంటి? అయితే ఇలా ఉండే ఈ నాన్ ప్రోటీన్ పార్ట్లో కూడా రెండు రకాలు ఉంటాయన్న, ఆర్గానిక్ ఉండొచ్చు, ఇన్ఆర్గానిక్ ఉండొచ్చు. ఒకవేళ నాన్ ప్రోటీన్ పార్ట్లో కనుక ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఏవైనా ఉంటే వాటిని మనం కోఎంజైమ్ అంటామమ్మా. నాన్ ప్రోటీన్ పార్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ దట్ దే ఆర్ బిలాంగ్స్ టు ద కోఎంజైమ్. డెఫినిషన్స్ అర్థమయ్యాయమ్మా. మనకి హోలో ఎంజైమ్ అంటే కంప్లీట్ ఎంజైమ్ అమ్మా. దేని హోలో ఎంజైమ్ అంటాం? ఓ ప్రోటీన్ పార్ట్ ఒక నాన్ ప్రోటీన్ పార్ట్ ఉంటే హోలో ఎంజైమ్ అంటాం. సో ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ని ఎపో ఎంజైమ్ అంటామని ఆల్రెడీ మనం చదువుకున్నాం. కానీ నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ఎంజైమ్కి వచ్చేప్పటికి కో ఎంజైమ్ అని, కో ఫ్యాక్టర్ అని, ప్రాస్థెటిక్ గ్రూప్ అని అంటున్నాం. ఎందుకు ఇన్ని నేమ్స్ వచ్చాయి దీనికి? ఎందుకు వచ్చాయంటే ఈ ఎపో ఎంజైమ్తో ఏదైతే వీక్గా బైండ్ అవుతుందో దాని కోఫాక్టర్ అని, ఈ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ఎంజైమ్కి ఏదైతే టైట్గా స్ట్రాంగ్గా బైండ్ అవుతుందో దాని ప్రాస్థెటిక్ గ్రూప్ అని, అండ్ ఏదైతే మనకి ఇలా డివైడ్ చేయరమ్మా. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి ఈ నాన్ ప్రోటీన్ పార్ట్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ అయి ఉంటాయో అందులో ఉండే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే నాన్ ప్రోటీన్ పార్ట్తో బైండ్ అయి ఉంటాయో దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ కోఎంజైమ్ అంటామమ్మా. ఈ కోఎంజైమ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే మీ అందరికీ వెల్ నోన్ అమ్మా FAD, FMN, TPP, NAD, NADP ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్గా చెప్తామమ్మా. కోఎంజైమ్ నథింగ్ బట్ క్వాష్ లేదా కోఎంజైమ్ A ఇవి మనం చెప్తాం. సో ఏంటమ్మా ఇవన్నీ? TPP నథింగ్ బట్ థైమిన్ పైరోఫాస్ఫేట్. TPP is nothing but thymine pyrophosphate. ఇవన్నీ కోఎంజైమ్స్ అన్నీ కూడా బ్లైండ్గా ఒకటి గుర్తుపెట్టుకున్నాను, మనకి వైటమిన్స్ యొక్క డెరివేటివ్. either it's be the fat soluble or be the water soluble. వైటమిన్స్ యొక్క డెరివేటివ్స్ ఉండే వాటిని మనం కోఎంజైమ్స్ అంటామమ్మా. ఈ కోఎంజైమ్స్ అనేవి ఆర్గానిక్ గ్రూప్స్ కింద నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ అన్ ఎంజైమ్కి బైండ్ అయి ఉంటాయి అని చెప్తున్నాను. సో అవి ఏమై ఉండొచ్చు అంటే FAD, FMN, TPP, NAD, NADP, కోఎంజైమ్ A ఎక్సెట్రా ఏమైనా అయి ఉండొచ్చు. సో వైల్ కమింగ్ టు TPP అంటే ఏంటమ్మా? థైమిన్ పైరోఫాస్ఫేట్. ఇది మీకు పేరులోనే తెలుస్తుందమ్మా, ఇది వైటమిన్ థైమిన్ నుంచి ప్రొడ్యూస్ అయింది. ఇది బేసిక్గా మనకి ఎటువంటి రియాక్షన్లో ఉపయోగపడుతుందంటే ఫాస్ఫేట్ ట్రాన్స్ఫరింగ్ గ్రూప్స్ అమ్మా. అంటే ATP ADP కింద కన్వర్ట్ అవ్వడం, ADP ADP కింద కన్వర్ట్ అవ్వడం, అటువంటి చోట మీకు TPP అనేది ఉపయోగపడుతుంది అని చెప్తాం. వైల్ కమింగ్ టు FAD. FAD అంటే మీకు పేరులోనే తెలుస్తుందమ్మా. FAD అనేది ఎప్పుడూ కూడా మనకి ఫ్లావిన్ న్యూక్లియోటైడ్స్ కింద చదువుకుంటామమ్మా. FAD గ్రూప్స్ బిలాంగ్స్ టు ద ఫ్లావిన్ న్యూక్లియోటైడ్స్. అయితే ఈ ఫ్లావిన్ న్యూక్లియోటైడ్స్ అనేవి మనకి రెండు రకాలుగా ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఈస్ ద FMN, సెకండ్ వన్ ఈస్ ద FAD. FMN దేన్ని అంటామమ్మా? వాట్ ఈస్ అన్ FMN? ఇట్ ఈస్ ఏ ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ కింద చెప్తామమ్మా. మరి FAD అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ఫ్లావిన్ ఎడినిన్ డైన్యూక్లియోటైడ్ కింద చెప్తామమ్మా. అయితే ఈ రెండు కూడా మనకి వైటమిన్ రైబోఫ్లావిన్ నుంచి వచ్చిన డెరివేటివ్స్ అమ్మ. వైటమిన్ రైబోఫ్లావిన్ నుంచి వచ్చి డెరివేటివ్. ఇందులో మనకి ఒక న్యూక్లియోటైడే ఉంటుందమ్మా. ఇది మనకి డైన్యూక్లియోటైడ్ ఉంటుంది. ఆ న్యూక్లియోటైడ్ ఎవరమ్మా? ఎడినిన్ అనేది సైడ్ చైన్ కింద ఫ్లావిన్కి కనుక అటాచ్ అయ్యి ఉంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అండ్ ఫ్లావిన్ న్యూక్లియోటైడ్స్ అని చెప్తామమ్మా. ఈ ఫ్లావిన్ న్యూక్లియోటైడ్స్ అనేవి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరింగ్లో ఉపయోగపడతాయి. మీరు ఫర్దర్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయనవన్నీ చదువుతారు నాన్న, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరింగ్లో మనకి ఉపయోగపడతాయి అని చెప్తాం. వైల్ కమింగ్ టు NAD అండ్ NADP, ఇవి మీకు తెలిసింది అమ్మా, నికెటనమైన్ న్యూక్లియోటైడ్స్. ఇవి నికెటనమైన్ న్యూక్లియోటైడ్స్ అమ్మా. ఇది ఎంజైమ్ అండ్ లైక్ వైటమిన్ నియాసిన్ నుంచి వచ్చిన డెరివేటివ్స్ అమ్మా. ఇవి బేసిక్గా మనకి 2 ఫార్మ్స్లో ఉంటాయి, NAD+ అండ్ NADP. ఓకే, NAD అగైన్ మనకి హైడ్రోజనేషన్, డీహైడ్రోజనేషన్ అవన్నీ జరగడం వల్ల NADH2 NADH కింద కూడా ఉంటుందమ్మా. ఓకేనా? అదే దీని కనుక మనకి ఫాస్ఫేట్ గ్రూప్ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ఇట్స్ బి ద NADP, ఫాస్ఫేట్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. ఇది వీటికి ఉపయోగపడుతుంది. వైల్ కమింగ్ టు కోఎంజైమ్ A. వైల్ కమింగ్ టు కోఎంజైమ్ A చూసుకుంటే కనుక దీన్ని మనం ఎసైల్ గ్రూప్ ట్రాన్స్ఫరింగ్కి వాడతామమ్మా. ఇట్ బి యూజ్డ్ ఫర్ ద ఎసైల్ గ్రూప్ ట్రాన్స్ఫరింగ్
దట్స్ వై డినోటెడ్ యాజ్ అన్ కోఎంజైమ్ ఏ. ఎక్కడ ఎసైల్ గ్రూప్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇది చేస్తుందమ్మా. ఇది వైటమిన్ పాంథోనిక్ యాసిడ్ నుంచి డెరివేటివ్ అమ్మ, దాని నుంచి ప్రొడ్యూస్ అయిన ఒక coenzyme from the vitamin pantothenic acid. So this is all about the coenzymes. So what is a coenzyme mama? Protein part of an enzyme is called a coenzyme. What is the cofactor or the non-protein part of an enzyme? It's be the non-protein part of an enzyme is the cofactor, prosthetic group and coenzyme. దీని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఎంజైమ్ యూనిట్స్ అనేది చదువుదాము. దట్ ఈస్ యువర్ లాస్ట్ టాపిక్ ఇన్ ద ఫస్ట్ యూనిట్.